నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన మట్టి వాసన ధారావాహికం నుండి 4వ భాగం వినేద్దామండి. ఏరా, ఎక్కడున్నావు? కొడుకుకి ఫోన్ చేసి అడిగాడు సుందరం. నరేంద్ర గారిని చెన్నై తీసుకురమ్మని నన్ను ఇంట్లో నుండి తరిమేశావు. ఎన్ని తిప్పలు పడుతున్నానో నీకేం తెలుసు డాడీ. ఆ నరేంద్ర గారు మొదట్లో నన్ను దగ్గరకు కూడా రానివ్వలేదు. వాళ్ళ అన్నయ్య బలరాం గారి పెద్దమ్మాయి ప్రేమించిన కుర్రాడితో ఇల్లు వదిలిపెట్టిపోయింది. వాళ్ళిద్దరిని వెతికి తీసుకురమ్మని మీ ఫ్రెండ్ నాకు ఆర్డర్ వేశాడు. ఆ పని మీద విజయవాడ వచ్చాను. సుబ్బమ్మ గారింట్లో ఉంటున్నాను. ఆమెను వెతికే తన ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయో చెప్పుకుపోయాడు మౌర్య. సుబ్బమ్మ గారంటే మా ఊరు సుబ్బమ్మ గారేనా? అడిగాడు సుందరం. అవును, హై స్కూల్ చదువుకునే రోజుల్లో సోషల్ మాస్టరు డొక్కా సీతమ్మ గురించి చెప్తూ ఉండేవారు. ఆంధ్రుల అన్నపూర్ణమ్మ ఆకలితో ఇంటి ముందు నిలబడ్డ పేదలకు భోజనం పెట్టేదని, చదువుకునే పిల్లలకు ఆర్థిక సహాయం చేసేదని చెప్పేవారు. అటువంటి వారు ఈ రోజుల్లో ఎవరుంటారని అనుకునేవాడిని. ఈ సుబ్బమ్మ గారిని చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను. అన్ని కాలాల్లోనూ తమ స్వార్థం చూసుకొని వాళ్ళు మనకు ఎదురవుతారని ఆ సుబ్బమ్మ గారిని చూశాకే తెలిసింది అన్నాడు మౌర్య. ఆమె కొడుకులు మనవాళ్ళు అమెరికాలో స్థిరపడ్డారులే, వాళ్ళు డాలర్లు పంపుతున్నారేమోలే అన్నాడు సుందరం. సంపద ఉంటే మాత్రం పంచిపెట్టే మనస్తత్వం ఉండొద్దు అన్నాడు మౌర్య. నా స్నేహితుడు నరేంద్ర వాళ్ళ అన్నయ్య కూడా అంతేరా. మా ఊరికి కృష్ణ పొంగినప్పుడల్లా వరదలు వస్తూ ఉంటాయి. రైతుల పొలాలనే నీళ్లల్లో మునిగిపోయి పంట చేతికి వచ్చేది కాదు. వచ్చినా ధాన్యం కంటే తాలు ఎక్కువగా ఉండేది. బలరాం సన్నకారు రైతుల్ని ఆదుకుంటూ ఉంటాడు. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనే కదా నిన్ను మా ఊరు పంపించింది. నీకు తోడుగా విజయవాడ నరేంద్ర వచ్చాడా? అడిగాడు సుందరం. రాలేదు నాన్న, అవని వచ్చింది నాతో పాటు అన్నాడు మౌర్య గొంతు తగ్గించి. గుడ్ గోయింగ్. ఆ అమ్మాయి నీకు నచ్చిందా? నవ్వుకుంటూ అడిగాడు సుందరం. అదేం ప్రశ్న డాడీ. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. తను కోఆపరేటివ్, కలుపుకొలుగానే మాట్లాడుతూ ఉంటుంది చెప్పాడు. నీ భుజం ఆ అమ్మాయి భుజానికి పొరపాటున రాసుకున్నా, చెయ్యి తగిలినా ఏమీ అనుకోదన్నమాట. వెరీ కోఆపరేటివ్ అన్నమాట అన్నాడు. నాయనమ్మ మీతో ఇలాగే మాట్లాడేదా డాడీ? కొడుకు తన తల్లి ప్రస్తావన తెచ్చేసరికి మౌనంగా ఉండిపోయాడు కొద్ది క్షణాలు. అమ్మతో మాట్లాడతావా అంటూ టాపిక్ డైవర్ట్ చేశాడు. ఉదయం చాలాసేపు మాట్లాడాను అమ్మతో. బయటకు వెళ్ళే పనుంది, మీతో మళ్ళీ మాట్లాడతాను అనేసి ఫోన్ ఆఫ్ చేశాడు మౌర్య. ఫోన్ స్పీకర్ మోడ్లో ఉండటంతో తండ్రి కొడుకుల సంభాషణ సుందరం భార్య సావిత్రి విననే వింది. ఏమిటి మీరు అబ్బాయిని రెచ్చగొడుతున్నారు? మౌర్యకు అవని నచ్చితే కోడలుగా చేసుకుందామనా అడిగింది సావిత్రి. నరేంద్ర కుటుంబానికి ఎంతో రుణపడి ఉన్నాను సావిత్రి. ఆ రుణం తీర్చుకునే మార్గం గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పటి వరకు నీకు చెప్పని విషయాలు కొన్ని ఉన్నాయి. మౌర్యకు కూడా తెలియదు. గత స్మృతులు మనోఫలకం మీద మెరిశాయి సుందరానికి. కుప్పుస్వామి ఊళ్ళో మోతుబరి రైతు. ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం చేసుకున్నాడు. భార్య గేయాళి, ఎవరి మాట వినేది కాదు. కుప్పుస్వామి కంటే తల్లిదండ్రులే బాధపడ్డారు కోడలి దురుస్తనం చూసి. పెళ్ళైన 6 నెలలకే అత్తమామల చేత వేరే కాపురం పెట్టించింది. ఎంతో ఇష్టపడి కట్టుకున్న 6 గదుల డాబాను కొడుకు కోడలికి వదిలేసి పాత పూరింట్లోకి వెళ్లాల్సి వచ్చింది. కొడుకు సుఖంగా ఉంటే చాలు, తామిద్దరూ ఎక్కడుంటేనేమనుకున్నారు కుప్పుస్వామి తల్లిదండ్రులు. 4 గేదెల పాడు ఉండేది. పాలు పెరుగు అమ్ముకోకుండా తమ పొలాల్లో పనిచేసే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు తల్లిదండ్రులు. భార్య పాలు పెరుగు అమ్ముకోవటం, అధిక వడ్డీకి డబ్బు పేదవాళ్ళకు అప్పులు ఇవ్వటం నచ్చేది కాదు. పొరపాటున భార్యని ఒక్క మాట అంటే ఆమె ఇల్లు పీకి పందిరేసేది. బంధువుల్ని పిలిచి ఇంటి ముందు పంచాయతీ పెట్టించేది. ఆ గోల భరించలేక భార్య ఏం చేసినా పట్టించుకోవటం మానేశాడు. పగలంతా పొలాల్లో తోటల్లో తిరుగుతూ ఉండేవాడు. 4 ఎకరాల మామిడి తోట ఉంది. దాని పక్కనే 2 ఎకరాల నిమ్మ తోట ఉంది. వాటి మధ్య ఉన్న పూరిపాకలో కాపలాదారుడు ఉండేవాడు. 30 ఏళ్లున్న ఆ కాపలా మనిషిని పాము కరవటం, ఆ సమయంలో దగ్గరలో ఎవరూ లేకపోవడంతో వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళటం కుదరలేదు. అతను చనిపోయాడు. కాపలా మనిషి భార్య మంజుల, చక్కని చుక్క. మొహంలో గులాబీ రేకులు అద్దినట్లు మెరిసిపోతూ ఉండేది. తేనె రంగులో ఉండేది. తోటలోనే ఉండిపో, ఎండల్లో పొలాల్లో పనిచేయలేవు
తోటలో నీడ పట్టునే ఉండు. నీకేం కావాల్సి వచ్చినా నేను సమకూరుస్తాను. నీ కొడుకుని స్కూల్లో చేర్పించు. వాడు ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తాను. నీకు అండగా నేనుంటాను అని భరోసా ఇచ్చాడు కుప్పుస్వామి మంజులకు. ఆ రోజు పొలాల్లో ఎండలో తిరిగేసరికి బాగా తలనొప్పి వచ్చింది. కాస్త చల్లగా ఉంటుందని తోటలోని పాక దగ్గరికి వచ్చాడు. అతను మాటి మాటికి నుదురు నొక్కుకోవటం, చెట్టు కింద నిలబడటం గమనించింది మంజుల. తలనొప్పిగా ఉందా? పాక లోపల చల్లగా ఉంటుంది, మంచం మీద కాసేపు పడుకోండి అందామే. పాక లోపలికి వెళ్ళి మంచం మీద నడుము వాల్చాడు. సొంటి ముక్కల్ని నూరి ముద్దగా చేసి అతని తలకు పట్టించింది. మంచం మీద అతని పక్కన కూర్చుని నుదురు నొక్కుతూ కూర్చుంది. అరగంట తర్వాత వేడివేడి కాఫీ కలుపుకొని వచ్చి అతనికి ఇచ్చింది. కాఫీ తాగాక తలనొప్పి తగ్గిపోయింది. ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆమె అభ్యంతర పెట్టలేదు. రాత్రిళ్ళు భార్య నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుంటే, ఎప్పుడు మీకు ఈ ధ్యాసే, బంగారం కొందాం, మనకు ఉన్న పొలాలు తోటలు కాకుండా మరిన్ని ఎకరాల పొలం కొందామన్న ధ్యాస ఉండదు అంటూ చిరాకు పడేది. తన బలవంతం మీద ఎలాగో కళ్ళు మూసుకుని తన పక్కనుండేది. ఆ తర్వాత మరొక మంచం మీదకు చేరేది. నాకు చిన్నప్పటి నుండి వేరే మంచం మీద పడుకోవటం అలవాటు. మా అమ్మను కూడా నా మంచం దగ్గరికి రానిచ్చేదాన్ని కాదు. పక్కన మరొకరు పడుకుంటే నాకు చిరాకు అనేది. మంజులతో తను పొందుతున్న ఆనందం, ఇంట్లో భార్యతో అనుభవం పోల్చుకున్నాడు. పగలే కాకుండా రాత్రులు కూడా తోటలోని పాకలోనే గడపడం అలవాటు చేసుకున్నాడు. ఛాయాదేవికి భర్త మీద కోపం రాలేదు. మంజులను లాక్కొచ్చి ఇంటి ముందు పంచాయతీ పెట్టలేదు. ఆమెకు ఎప్పుడు కోపం వచ్చిందంటే, నిమ్మకాయలు, మామిడికాయలు, ధాన్యం అమ్మిన డబ్బు, అణా పైసలతో సహా ఆమె చేతిలో పెట్టనప్పుడు. ఇద్దరం ఒకే మంచం మీద పడుకుంటే మంచం ఇరుకవుతుంది, ఆయన తలలో పేలు నా తలకెక్కుతాయి, ఆ ఇబ్బందులు తప్పిపోయాయి అనుకునేది ఆమె. సుందరం ఆ మంజుల కొడుకే. తండ్రి చనిపోయాక ఎక్కువగా పాక దగ్గరే కుప్పుస్వామి ఉండటం, తల్లితో ఎక్కువ చనువుగా ఉండటం గమనించాడు. ఎవరమ్మా ఆయన నాన్న మంచం మీద పడుకుంటున్నాడు అడిగాడు తల్లిని. మీ నాన్న చనిపోయాడు కదా, మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన మన పాకలో ఉంటే దొంగలు తోటలోకి అడుగుపెట్టే ధైర్యం చెయ్యరు. తోటకు మనకు ఆయనే యజమాని, పెదనాన్న అని పిలువు చెప్పింది కొడుక్కి. కుప్పుస్వామి పాక దగ్గరకు వచ్చినప్పుడల్లా చిల్లర డబ్బులు ఇచ్చేవాడు. కొత్త బట్టలు కుట్టించటం, స్కూల్లో చేర్పించడం లాంటివి చేశాడు. షుగర్ వ్యాధి ఉండటంతో కుప్పుస్వామికి కాళ్లకు పుళ్ళొచ్చాయి. అవి రసక కారుతూ ఉండేవి. నడవటానికే ఇబ్బంది పడుతూ ఉండేవాడు. రసి కారుతూ ఉంటే ఇల్లంతా తిరుగుతారేం, భరించలేని వాసన వస్తుంది మీ దగ్గర అంది ఛాయాదేవి. కట్టుకున్న భార్య అన్ని మాటలంటూ అసహించుకునేసరికి పూర్తిగా ఇంటికి రావటం మానేసి తోటలోనే ఉండిపోయాడు. రోజు శుభ్రంగా గోరువెచ్చని నీళ్లతో అతని పాదాలను కడిగి మందు రాసి కట్టుకట్టేది మంజుల. ఏదో జన్మలో కొద్దిపాటి పుణ్యం చేసుంటాను, నువ్వు నాకు దొరికావు, అదృష్టవంతుణ్ణి అనేవాడు మంజులతో కుప్పుస్వామి చెమ్మగిలిన కళ్ళతో. అదేమిటి మీ ఆయన్ని పూర్తిగా మంజులకే వదిలేశావు, ఎప్పుడు తోటలోనే ఉంటున్నాడేమిటి అని ఛాయాదేవిని ఊళ్ళో వాళ్ళు అడిగితే, పాడిగెదురు కొనిపెట్టాడు ఉంపుడి కత్తికి, ఆ మాత్రం చాకరీ చేయక తప్పుతుందా దానికి అని సమాధానం ఇచ్చేది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని పట్టించుకోకపోయినా నూర్పుడి రోజుల్లో కళ్ళంలో కుర్చీ వేసుకుని కూర్చునేది. ఒడ్లు బస్తాలకు ఎత్తగానే కళ్ళంలో అమ్మేసి డబ్బు తెచ్చుకునేది. తోటల్లో మామిడికాయలు, నిమ్మకాయల లెక్క ఆమెకు చెప్పాల్సిందే. సుందరం స్కూల్ ఫైనల్కి వచ్చేసరికి కుప్పుస్వామి మంచాన పడ్డాడు. తమను తోటలో నుండి వెళ్ళిపోమ్మంటుందేమోనని భయపడ్డారు తల్లి కొడుకులు. అదేం జరగలేదు. తోట నీ పేరున రాసి నాకు తెలియకుండా దస్తావేజు మీద సంతకం పెడతాడేమోనని భయపడుతూ ఉండేదాన్ని. నా నోటికి దడిసి ఆ పని చెయ్యలేదు. నీ మీద ప్రేమున్నా ఉన్నన్నాళ్ళు ఆ తోటలోని పాకలోనే ఉండండి, కాయలు ఎవరు కొయ్యకుండా జాగ్రత్తగా నువ్వు నీ కొడుకు కాపలా కాస్తూ ఉండండి అంది ఛాయాదేవి మంజులను ఇంటికి పిలిపించి. బాడుగకు కారు మాట్లాడుకుని కుప్పుస్వామిని విజయవాడ తీసుకువెళ్ళి పెద్ద ఆసుపత్రిలో చూపించాలని అనుకుంది మంజుల. ఆ విషయం ఛాయాదేవికి తెలిసింది. ఇద్దరు కొడుకులను మంజుల ఉండే పాకకు పంపించి కుప్పుస్వామిని ఎడ్ల బండి మీద ఇంటికి తీసుకొచ్చేయమంది. అసలే ఒళ్ళు తెలియని జ్వరంతో మీ నాన్న బాధపడుతున్నారు, ఎడ్ల బండి మీద తీసుకువెళ్తే ఒంటి నొప్పులతో నరకయాతన పడతారు అంది మంజుల. ఆమె మాట వినిపించుకోకుండా ఎడ్ల బండి మీద ఇంటికి తీసుకువెళ్లారు. బోలెడంత సంపాదించి ఇచ్చాను కదా, హాస్పిటల్లో చేర్పించు అన్నాడు కుప్పుస్వామి భార్యతో. భర్త మాటలు పట్టించుకోలేదు ఛాయాదేవి. పెద్ద కొడుకును బ్రతిమాలాడు వారం రోజుల తర్వాత. ఈ ఇల్లు ఓ నరకంరా, కనీసం నన్ను గవర్నమెంట్ హాస్పిటల్లోనైనా పడేయండి బతిమాలాడు.
నువ్వు ఎక్కువ రోజులు బతకవని అమ్మ చెప్పింది. డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్లో చనిపోవడం ఎందుకు? ప్రశాంతంగా మన ఇంట్లోనే చివరి రోజులు గడపండి అన్నాడు అతను. కొడుకులిద్దరూ మూర్ఖులు. వాళ్ళిద్దరి చేతుల్లో పడి భార్య ఎన్ని కష్టాలు పడనుందో అనుకున్నాడు. అంత కష్టంలోనూ భార్య భవిష్యత్తులో పడే ఇబ్బందులు ఊహించాడు. ఎవ్వరూ తన పక్కన లేనప్పుడు నౌకరును పిలిచి, ఒక్కసారి మంజులను తీసుకొచ్చి చూపించరా, ఆమె ఒడిలో ప్రాణాలు వదిలేయాలని ఉంది అన్నాడు కుప్పస్వామి. రాత్రి 10 గంటలప్పుడు తోటలోని పాక దగ్గరకు వచ్చాడు రంగడు. తలుపు తట్టాడు. మంజుల భయపడిపోయింది. ఇంట్లో కుప్పస్వామి ఉంటే ఊళ్ళో ఎవరికి తన పాక తలుపు తట్టే ధైర్యం ఉండేది కాదు. కొడుకును నిద్రలేపి వాడి చేతిలో పచ్చడి బండు ఉంచింది. కుండలోని కారం గుప్పిట నిండా తీసుకుని తలుపు గడి తీసింది. పాక బయట ఉన్న కరెంటు దీపం వెలుగులో రంగడు కనిపించాడు. నువ్వట్రా, ఎవరో నన్ను భయపడ్డాను. అయ్యగారు బాగానే ఉన్నారా అడిగింది. మిమ్మల్ని ఇంటికి తీసుకురమ్మన్నారు బాబుగారు, చెప్దామనే వచ్చాను అన్నాడు రంగడు. పాకలో ఉండనిస్తున్నది కానీ ఇంట్లో కాలు పెడితే మీ అమ్మగారు శివంగిల నా మీద పడిపోతుంది కదా అంది మంజుల. బాబుగారికి వచ్చే ప్రాణం పోయే ప్రాణంలా ఉంది. ఆఖరిసారి మిమ్మల్ని చూడాలని ఉందిట అన్నాడు అతను. కొడుకును పాకలోనే పడుకోమని చెప్పి రంగడి వెంట కుప్పస్వామి ఇంటికి చేరుకుంది. ప్రహరీ గోడ దగ్గర చీకట్లో మంజులను నిలబడమని చెప్పి ఇంట్లోకి వచ్చాడు కుప్పస్వామి. కొడుకులిద్దరూ ఇంట్లో లేరు. వాళ్ళిద్దరూ విలాస పురుషులు. డబ్బు ఖర్చు పెట్టే మార్గాలు వాళ్ళకు బాగా తెలుసు. తలుపు నెట్టుకుని రంగడి ఇంట్లోకి రావటం గమనించింది ఛాయాదేవి. అబ్బాయిలు బయటకు వెళ్ళినట్టున్నారు, వాళ్ళు వచ్చేదాకా హాల్లో పడుకో కేకేసింది. అలాగే అమ్మగారు అన్నాడు రంగడు. చప్పుడు కాకుండా మంజులను కుప్పస్వామి గదిలోకి పంపి తలుపుల దగ్గరకు వేసి హాల్లో చాప మీద పడుకున్నాడు. ఎలా ఉన్నారు? గొంతు తగ్గించి మెల్లగా అడిగింది మంజుల. ఇదిగో ఇలా ఉన్నాను, లేచి కూర్చోలేకపోతున్నాను ఎండిపోయిన గొంతుతో అన్నాడు స్టూల్ మీద మంచినీళ్ళ వైపు చేయి చూపిస్తూ. దగ్గరుండి మంచినీళ్ళు తాగించే దిక్కు లేదన్నమాట అనుకుంది మనసులో. తడుస్తున్న కళ్ళతో గ్లాసులో నీళ్లు వంపుకొని కుప్పస్వామి చేత 2 గుటకలు తాగించింది. అతన్ని ఒళ్ళో పెట్టుకుని కూర్చుని నుదురు నిమిరింది. ఆ చల్లని స్పర్శ కోసమే కుప్పస్వామి ప్రాణం వెలవెల్లాడింది. ఇక ప్రాణాలు పోయినా పర్వాలేదనుకున్నాడు. దగ్గు ఉప్పెనలా వచ్చింది. మెరికలు తిరిగిపోయాడు. ఉక్కిరి బిక్కిరయ్యాడు. అతని ఛాతీ మీద చెయ్యి ఉంచి నిమిరింది. నువ్వు వెళ్ళిపో మంజుల, అది చూస్తే రచ్చ చేస్తుంది. నిన్ను చూశాను, ఆ తృప్తి చాలు అన్నాడు. మీకు తగ్గిపోతుందండి, మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించమని మీ వాళ్లకు నచ్చ చెప్తాను అందామే. గుండెలోని ప్రాణాలు గూడు వదిలి ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తున్నాయి అని చెప్పాలనుకున్నాడు. గొంతులో నుండి మాటలు పెగలటం లేదు. ఒక్క క్షణం శూన్యంలోకి చూసి పేదాలు తడి చేసుకుని ఇక నువ్వు వెళ్ళు అన్నాడు. నోట్లో చీర కొంగు కుక్కుని అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఆమె ఒడిలో ప్రాణాలు పోవాలనుకున్న అతని కోరిక నెరవేరింది. అతని చేతులు తల చల్లబడటం గమనించింది. తన వైపే చూస్తున్న అతని కంటి రెప్పలను చేతితో మూసింది. ఒడిలో ఉన్న తలను మెల్లగా దిండు మీద ఉంచి ఇంట్లో నుండి బయటకు వచ్చేసింది. ఒక రాత్రి వేళ రంగడు గదిలోకి వచ్చి చూస్తే గదిలో మంజుల లేదు. కుప్పస్వామి ప్రాణాలు గాల్లో కలిసిపోయారని గ్రహించాడు. తన యజమాని ఆఖరి కోరిక తీర్చారన్న తృప్తి అతనికి మిగిలింది. స్కూల్ నుండి వచ్చాక సుందరం, నరేంద్ర ఆ తోటలోనే ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ తోట వాళ్ళిద్దరికీ స్వర్గధామం. బాల్య స్మృతులన్నీ ఆ తోటలోనే ముడిపడి ఉన్నాయి. మరొక 2-3 పిల్లల్ని తోటలోకి పిలిచి కోతి కొమ్మచ్చి ఆడేవాళ్ళు. 4-5 రోజుల తర్వాత ఆ పిల్లలు తోటలోకి రావటం మానేశారు. వాళ్ళు ఎందుకు రావటం లేదు? నరేంద్రని అడిగాడు సుందరం. మీ అమ్మ మంచిది కాదుట, నీతో తిరగొద్దని ఆ పిల్లల్ని వాళ్ళ అమ్మా నాన్నలు గట్టిగా మందలించారంట, అందుకే వాళ్ళు రావటం లేదు చెప్పాడు నరేంద్ర. నువ్వు వస్తున్నావు కదా, మీ నాన్న నిన్ను కోపడలేదా? నరేంద్రని అడిగాడు. లోకులు కాకులు, ఒకరేది మాట్లాడితే మిగతా వాళ్ళు అదే మాట్లాడతారా? ఊళ్ళో ఎవరికి సుందరం వాళ్ళ అమ్మ అపకారం చేయలేదు కదా. ఆ కుప్పస్వామి మంచాన పడితే వాడి పెళ్ళాం సేవలు చేయలేదు. సుందరం తల్లే అన్ని సపర్యలు చేసింది. కంటికి రెప్పలా కాపాడుకుంది. ఎవరి మాటలు పట్టించుకోకుండా సుందరంతో ఆడుకో అన్నాడు మా అన్నయ్య చెప్పాడు. ఊళ్ళో చాలామందికి రహస్య సంబంధాలున్నాయని సుందరానికి ఇంటర్కి వచ్చాక తెలిసింది. ఇంటర్ పాస్ అయ్యాక చదువు మానేద్దామనుకున్నాడు. కుప్పస్వామి చనిపోయాడు. తోటల కాపలా ఉన్నందుకు ఛాయాదేవి ఇచ్చేది ఇల్లు గడవటానికే సరిపోతుంది.
తను ఏదో ఒక చిన్న ఉద్యోగం చూసుకుని కన్నతల్లికి అండగా ఉండాలి అనుకున్నాడు. ఆ విషయమే నరేంద్రకు చెప్పాడు. సురేంద్ర చదువు మానేస్తానంటున్నాడు. నాకు కూడా చదువుకోవాలని లేదు. మీతో పాటే పొలం పనులు చేస్తాను అన్నాడు తండ్రితో నరేంద్ర. పొలం పనులు చేసే వయసు కాదు నీది. మాకే సంవత్సరం పొడుగునా వ్యవసాయం పనులు ఉండవు. ఇంటి ముందు అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము. నాకు తోడుగా మీ అన్నయ్య ఉన్నాడు వ్యవసాయం చేయటానికి. నువ్వు చదువుకో. ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తాను, పొలం అమ్మైనా సరే అన్నాడు నరేంద్ర తండ్రి జోగయ్య. సుందరానికి నాకంటే బాగా మార్కులు వస్తాయి నాన్న. వాడు చదువు ఆపేస్తే నాకు కూడా ఇంజనీరింగ్ చదవాలని అనిపించడం లేదు అన్నాడు నరేంద్ర తల వంచుకుని. నేను చదువు మానేస్తే నువ్వెందుకురా మానేయటం అన్నాడు పక్కన నిలబడ్డ సుందరం నరేంద్ర చొక్కా పట్టుకుని లాగుతూ. తన చదువు గురించి నరేంద్ర వాళ్ళ నాన్నకు చెప్పడం నచ్చలేదు. మనిద్దరము ఇంజనీరింగ్ చదివి ఇద్దరం కలిసి పెద్ద పెద్ద భవనాలు కట్టిద్దామని అనుకుంటూ ఉండేవాళ్ళం కదా. నువ్వు పక్కన లేకపోతే నేను చదవలేను, బిల్డింగులు కట్టించలేను అన్నాడు నరేంద్ర సుందరం వైపు చూస్తూ. అబ్బో, మీరిద్దరూ గాలి మెడలు బాగానే కట్టుకుపోతున్నారే అన్నాడు జోగయ్య నవ్వుతూ. మా ఇద్దరికీ చిన్న చిన్న ఉద్యోగాలు చేయటం ఇష్టం లేదు. చదివితే ఇద్దరం చదువుకుంటాము, పట్టుదలగా అనుకున్నది సాధిస్తాము. లేకపోతే ఊళ్ళోనే ఉండి మీతో పాటు వ్యవసాయం చేస్తాం అన్నాడు తండ్రితో ధైర్యంగా నరేంద్ర. తమ్ముడి మాటలు బలరాంకు బాగా నచ్చాయి. మన ఇంట్లో ఇంతవరకు స్కూల్ ఫైనల్ దాటి ఎవరూ చదువుకోలేదు. వాళ్ళిద్దరూ కష్టపడి చదువుకునేవాళ్లే, గాలికి తిరిగేవాళ్ళు కాదు. మనం కష్టపడి ఇద్దరిని చదివిద్దాం. వాళ్ళు అనుకున్నది సాధిస్తే ఊరికి కూడా మంచి పేరు వస్తుంది నాన్న అన్నాడు బలరాం తండ్రితో. ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో చేరారు. ఎప్పుడన్నా సుందరం చదవడానికి బద్దకిచ్చి రూమ్లో పడుకున్నా, పట్నంలో స్నేహితుల వెంట తిరిగినా నరేంద్ర ఊరుకునేవాడు కాదు. మా నాన్న అన్నయ్య రైతులు. లాభం వచ్చినా నష్టం వచ్చినా భూమినే నమ్ముకొని చెమటోడ్చి సంపాదిస్తున్న డబ్బుతో మనం చదువుకుంటున్నాం. వినోదం విలాసాల మీద దృష్టి పెట్టకుండా మనం కష్టపడి చదవాలి. ఏకాగ్రతతో చదివి మనం అనుకున్నది సాధించాలి. అప్పుడు మా బలరాం అన్నయ్య ఎంతో సంతోషిస్తాడు. మా అన్నయ్య గట్టిగా చెబితేనే కదా మా నాన్న మనల్ని చదివిస్తున్నాడు. నువ్వు కష్టపడి చదివి మీ అమ్మగారు ఊళ్ళో గర్వంగా తాలెత్తుకుని తిరిగేటట్లు చేయాలి. నా కొడుకు ఇంజనీర్ అని మీ అమ్మ అందరికీ చెప్పుకోవాలి అన్నాడు నరేంద్ర. అతని మాటలు సుందరం మీద మంచి ప్రభావాన్ని చూపాయి. ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లోనే చెన్నైలో పెద్ద పెద్ద వంతెనలు భవనాల నిర్మాణాన్ని ఎంతో అనురక్తితో పరిశీలిస్తూ ఉండేవారు. మా దగ్గర పార్ట్ టైం జాబ్స్ చేస్తారా అని ఎవరన్నా అడిగితే సుందరం పొగరుగా, మేము వేరే వాళ్ళ దగ్గర పనిచేయం, మేమే ఫుల్ టైం జాబ్స్ ఇచ్చే స్థితికి ఎదుగుతాం అనేవాడు. చదువుకునే పిల్లలకు ఆ పొగరు పట్టుదల ఉండాలి, అప్పుడే రాణిస్తారు అనుకున్నారు అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్లు. ఆ రోజుల్లోనే వాళ్ళిద్దరూ అయాన్ రాండ్ రాసిన ఫౌంటైన్ హెడ్ నవల చదివారు. మరింత ఉత్సాహం ఊబికింది వాళ్ళ మనసులో. గొప్ప గొప్ప ఆలోచనలు అందరికీ వస్తాయి. కొందరే అనుకున్నది సాకారం చేస్తారు. నలుగురు నడిచే దారిలో గుడ్డిగా వెళ్లకుండా ఆత్మవిశ్వాసంతో నడిస్తే గమ్యం చేరుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. వాళ్ళిద్దరూ సివిల్ ఇంజనీరింగ్లో డిస్టింక్షన్లో ఉత్తీర్ణులయ్యారు. మంచి కంపెనీలో చేరండి ఉద్యోగుల్లా. అనుభవం వచ్చాక సొంతంగా మీరు అనుకున్న విధంగా పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టొచ్చు అని సలహా ఇచ్చాడు ఓ ప్రొఫెసర్. ఉద్యోగాల్లో చేరితే నెల నెలా వచ్చే జీతంతోనే సంతృప్తిని చెందుతారు. సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే గొప్ప అనుకుంటే అక్కడే ఆగిపోతుంది మీ ప్రయాణం. సొంతంగా ఇంజనీరింగ్ కంపెనీ పెట్టుకొని చక్కటి మల్టీ స్టోరీస్ బిల్డింగ్ కట్టించండి. నష్టాలు వచ్చినా బెదిరిపోకుండా ముందుకు అడుగులు వేయండి. ఏ రంగంలోనైనా కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. గో అహెడ్ అన్నాడు సీనియర్ ప్రొఫెసర్. ఆ ప్రొఫెసర్ ఇచ్చిన సలహా బాగా నచ్చింది. పెట్టుబడి ఎలా? బ్యాంకుల చుట్టూ తిరిగారు. మీరు పొలము బిల్డింగ్స్ మార్టిగేజ్ చేస్తే కానీ లోన్ ఇవ్వమని స్పష్టంగా చెప్పేశారు బ్యాంకు వాళ్ళు. స్వగ్రామం వచ్చారు. నాన్న, కొంత పొలం అమ్మండి, చెన్నైలో భవనాలు వంతెనలు కట్టించాలనుకుంటున్నాం అన్నాడు నరేంద్ర తండ్రిని. నన్ను అమ్మయ్యరా, సొంతంగా సంపాదించే తెలివితేటలు లేవు. మా పొలం అమ్మి భవనాలు కట్టించి 7 అంతస్తుల భవనం మీద మమ్మల్ని కూర్చోబెడతావా? కోపంగా అడిగాడు జోగయ్య. పొలం మీది కాదు కదా, తాతయ్య పొలం అది. నా వాటా అమ్మేసి డబ్బు ఇవ్వండి, మేము వ్యాపారం చేసుకుంటాం అనేశాడు నరేంద్ర. బలరాం జోక్యం చేసుకుని తండ్రిని సముదాయించాడు. వాటాల దాకా ఎందుకు? 5 ఎకరాల పొలం అమ్మి నీకు ఇస్తాము. ఆ డబ్బుతో నువ్వు అనుకున్నది చెయ్యి. లాభాలు వస్తే సరే, లేకపోతే తిరిగి మన ఊరు వచ్చేయి. మాలాగే పొలం దున్నుదు గాని అన్నాడు బలరాం తమ్ముడితో.
నువ్వు సరే పొలం అమ్మి పెట్టుబడి పెడతావు, నీ ఫ్రెండ్ ఏమమ్మి వ్యాపారం చేస్తాడు? కొడుకు పక్కన నిలబడ్డ సుందరాన్ని చూస్తూ అడిగాడు జోగయ్య. నాకు అండగా ఉంటాడు నాన్న అన్నాడు నరేంద్ర. కుప్పుస్వామి కొడుకులు తల్లికి తెలియకుండా ఇంట్లో ఉన్న బంగారాన్ని పాన్ షాప్లో అమ్మేశారు. ఛాయాదేవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో ఆ బంగారు నగలని ఆమె కొడుకులే అమ్మేశారని తెలుసుకున్నారు. వాళ్ళిద్దరిని స్టేషన్కి పిలిపించారు విచారణ కోసం. మా బంగారాన్ని మేము అమ్ముకుంటే మీరెందుకు మమ్మల్ని విచారిస్తున్నారని వాళ్ళు పోలీస్ స్టేషన్లో హడావిడి చేశారు. మీ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు కదా, బదులిచ్చారు వాళ్ళు. ఇంటికి వెళ్ళి తల్లిని చావబాదారు కొడుకులు. ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చిన ఫిర్యాదును వాపసు తీసుకుంది. ఆ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఇంజనీరింగ్ కాలేజీకి ఎదురుగా హోటల్ పెట్టారు కుప్పుస్వామి కుమారరత్నాలు. ఒరే సుందరం, నువ్వు మా హోటల్లో ఒక వారం రోజులు పని చేయాలిరా. ఊరికనే కాదులే, కొత్త బట్టలు కొనుక్కోవడానికి డబ్బు ఇస్తాము. మా హోటల్లో పనివాడు స్వగ్రామం వెళ్ళాడు, వారం రోజుల దాకా తిరిగిరాడు. అప్పటిదాకా హోటల్ కనిపెట్టుకుని ఉండు. నువ్వేమీ ఎంగిల్ కప్పులు ప్లేట్లు కడగనవసరం లేదు. గల్లాపెట్టె దగ్గర కూర్చుని కొంచెం పని వాళ్ళని అదుపులో పెట్టుకుంటే చాలు. పెద్ద కొడుకు అడిగాడు. ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాను కదా, పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, చదువుకోవాలి అన్నాడు సుందరం. మా నాన్న మీ అమ్మకు నీకు ఎంత సహాయం చేశాడు, ఆ మాత్రం సాయం చేయలేవా అన్నాడు చిన్న కొడుకు. సరేనన్నాడు సుందరం. నరేంద్ర కోప్పడ్డాడు. వాళ్ళిద్దరూ సరైన మనుషులు కాదు, వాళ్లతో ఎటువంటి లావాదేవీలు పెట్టుకోకు అన్నాడు. వాళ్లకు మాట ఇచ్చాను, మరొకసారి ఎప్పుడు వాళ్లతో లింకులు పెట్టుకోను అంటూ హోటల్లో క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చున్నాడు సుందరం. కాలేజీలో తనతో పాటు చదువుకునే కుర్రాళ్ళు టిఫిన్ తినడానికి హోటల్కి వచ్చి కౌంటర్ దగ్గర తనను చూసి నవ్వటం గర్వంగా ఫీల్ అయ్యాడు. ఆ ముచ్చట కొన్ని క్షణాలే. ఇడ్లీ ఉడకలేదు, పిండి పిండిగా ఉంది, మినపట్టులో ఉల్లిపాయలు వేయలేదు, కాఫీ నీళ్లుగా ఉన్నాయి. స్నేహితులే కౌంటర్ దగ్గరకు వచ్చి కంప్లైంట్స్ చేస్తూ ఉంటే పని వాళ్ళ మీద, టిఫిన్స్ చేసే మాస్టర్ మీద ఎగిరాడు సుందరం. మమ్మల్ని ఏం చేయమంటారు, ప్రొపరేటర్ పాలలో నీళ్లు కలపమంటాడు. నిన్నటి మినప్పిండి మిగిలితే ఈరోజు ఫ్రెష్గా రుబ్బిన పిండిలో కలపమంటాడు. సరుకులు కొనాలని 10 రూపాయలు అడిగితే 2 రూపాయలు ఇస్తాడు. మమ్మల్ని వెళ్ళిపోయి మరొక హోటల్లో చేరమంటారా? కష్టపడే వాళ్లకు మాటలు పడాల్సిన అవసరం లేదు అన్నారు హోటల్లో పనిచేసేవాళ్ళు. తప్పైపోయిందని సుందరం వాళ్ళని బ్రతిమాలుకున్నాడు. బాగా తెలిసిన ఫ్రెండ్ హోటల్కి వచ్చాడు. మా ఇంటి దగ్గర నుండి మనీ ఆర్డర్ రాలేదురా, 2-3 రోజుల్లో హోటల్ బిల్లు చెల్లిస్తాను అన్నాడు ఆ అబ్బాయి. అప్పుడే హోటల్కి వచ్చిన కుప్పుస్వామి కొడుకు ఆ అబ్బాయి కాలర్ పట్టుకుని గట్టిగా గుంజాడు. డబ్బులు లేకుండా హోటల్లో దీని టిఫిన్ ఎవరు తినమన్నారు? ముందు డబ్బు ఇచ్చి కదులు, లేదా నీ చేతి వాచి అక్కడ పెట్టు పెద్దగా అరిచాడు. ఆ అరుపులకు భయపడి చేతికి పెట్టుకున్న వాచి తీసి అతనికి ఇచ్చేశాడు ఆ కుర్రాడు. నాకు బాగా తెలిసిన కుర్రాడు, ఇచ్చేస్తాడులే, అతని వాచి ఇచ్చేయి అంటూ కుప్పుస్వామి కొడుకును రిక్వెస్ట్ చేశాడు. నువ్వు నోరు మూసుకుని కూర్చో, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికిందిట. ఇలా ఎంతమంది డబ్బులు లేకుండా టిఫిన్ తిన్నారు? వాళ్ళ దగ్గర తర్వాత డబ్బులు తీసుకుని జేబులో వేసుకుందాం అనుకుంటున్నావా? సుందరం మీద ఎగిరాడు. ఆ కుర్రాడి ముందు తన పరువు పోయిందని ఒక పక్క బాధపడుతూ ఉంటే తనను అవమానిస్తూ మాట్లాడటం సహించలేకపోయాడు. హోటల్లో నుండి వచ్చేయబోయాడు. నీ ఫ్రెండ్ తినదానికి డబ్బులు ఎవరిస్తారు? వాడికి మనీ ఆర్డర్ వచ్చి మనకు రావాల్సిన డబ్బు ఇచ్చాక నువ్వు వెళ్ళు. వారం రోజులు హోటల్లో పనిచేస్తానని మాట ఇచ్చావు కదా, మరొక 2 రోజులు క్యాష్ కౌంటర్లో కూర్చో. సుందరాన్ని కుర్చీలో నుండి కదలనివ్వలేదు. జరిగిందంతా నరేంద్రకు చెప్పాడు. నేను ముందే చెప్పాను వాళ్ళిద్దరికీ దూరంగా ఉండమని. వాళ్ళ దగ్గరకు చేరితే కాలిన ఇనుముపై నీటి బిందువులు పడినట్లే ఊరు పేరు లేకుండా పోతారు. చెడు పనులు చేసే వాళ్ళకు దూరంగా ఉండాలి మనం. పాలల్లో నీళ్లు కలిపినట్లే మూర్ఖుడితో స్నేహం చేస్తే మన వివేకాన్ని కూడా కోల్పోతాము. మన పక్కన మూర్ఖుడు తిరిగితే వాడు పాలలాగా తెల్లగా కనిపిస్తాడు, కానీ పాలు రుచి కోల్పోయినట్లు మనం మన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది అన్నాడు నరేంద్ర. ఆ సంఘటన జరిగాక వాళ్ళు పలకరించిన మాట కలిపేవాడు కాదు సుందరం. దూరంగా జరిగిపోయేవాడు. పాముకు కోరల్లో విషం ఉంది, తేలుకు తోకలో ఉంటుంది, కానీ మీ ఇద్దరికి ఒంటి నిండా విషమేరా అంటూ ఛాయాదేవి కొడుకుల్ని తిట్టేది. బ్రతికి ఉండగానే ఆమెకు నరకం చూపించారు. ఉదయాన్నే నిద్రలేచే అలవాట్లేదు సుందరానికి. రాత్రులు కూడా ఎక్కువసేపు నిద్రపోడు. క్లబ్లో కాలక్షేపం చేయటం, పొద్దుపోయాక అపార్ట్మెంట్కి చేరుకునేవాడు. అప్పటికే గాఢ నిద్రలో ఉండేవాడు నరేంద్ర. వీడికి ఆనందంగా బ్రతకడం చేత కాదు. క్లబ్కు రాడు, మందు కొట్టడు. ఇద్దరూ కలిసి లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు. లైఫ్ ఎంజాయ్ చేయకపోతే ఎలా అనుకునేవాడు సుందరం.
ఉదయం సూర్యోదయం కాకముందే నరేంద్ర నిద్రలేస్తాడు. సుందరాన్ని నిద్ర లేపకుండా తనొక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీసుకు వెళ్తాడు. లంచ్ టైంలోనే వాళ్ళిద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కలిసేది. తొందరగా పెళ్లి చేసుకోరా, నువ్వు రాత్రిళ్ళు క్లబ్బులు పబ్బులు చుట్టూ తిరిగితే ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం పాడయ్యాక మనం ఎంత సంపాదించినా ఉపయోగం లేదు. పెళ్లి చేసుకుంటే వచ్చే నీ పెళ్ళాం నిన్ను అదుపులో పెడుతుంది అన్నాడు నరేంద్ర. మన ఊరికి వెళ్తే మా అమ్మ నా పెళ్ళి ఎప్పుడని అడుగుతూ ఉంటుంది. చెన్నైలో నువ్వు పెళ్లి చేసుకోమని విసిగిస్తున్నావు. చూద్దాం. కారులో నెల్లూరు వెళ్తున్నాను. దారిలో నచ్చిన అమ్మాయి కనిపించిందనుకో, కారు ఎక్కించుకుని మూడు ముళ్ళు వేసి అందరికీ పార్టీ ఇస్తాను అన్నాడు సుందరం. పెళ్లి చేసుకో, చెడు అలవాట్లకు బానిస కాకుండా వచ్చే నీ శ్రీమతి కట్టడి చేస్తుందని అన్నానే కానీ దోవలో కనిపించిన అమ్మాయి మెడలో తాళిబొట్టు కట్టమని కాదు నీకు చెప్పేది అన్నాడు నరేంద్ర. స్నేహితుడు అన్నంత పని చేస్తాడని ఏదో అనుమానం వచ్చింది. సుందరం కారులో నెల్లూరు బయలుదేరాడు. మనసులో పని ఒత్తిడి తగ్గించుకోవటానికి అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్ చేయటం అతనికి అలవాటే. వెళ్తూ ఉండగా రోడ్డు పక్కన ఓ 50 ఏళ్ల వ్యక్తి, అతని పక్కన 3 అమ్మాయిలు కనిపించారు. పెద్దమ్మాయికి 25 ఏళ్ళు ఉంటాయేమో. ఆమె కంటే 2-3 ఏళ్ళు చిన్నవాళ్ళు ఆమె చెల్లెళ్ళు. స్టాప్ స్టాప్ అంటుంది చిన్నమ్మాయి చెయ్యి ఊపుతూ. పెద్దమ్మాయి వారిస్తుంది చిన్న చెల్లెలు చెయ్యి పట్టుకుని. రోడ్డు వారగా ఆపాడు సుందరం. లిఫ్ట్ ప్లీజ్, బాపట్ల వెళ్ళాలి అడిగింది ఆ అమ్మాయి. వాళ్ళు ముగ్గురు వెనక సీట్లో కూర్చోబోయారు. ఆడపిల్లల పక్కన నిలబడ్డ పెద్దాయన్ని ముందు సీట్లో కూర్చోమన్నాడు సుందరం. దగ్గరలో ఉన్న పల్లెటూళ్ళలో పెళ్లి చూసుకుని రోడ్డు దాకా నడుచుకుంటూ వచ్చాము. బస్సు కోసం గంటసేపు ఎదురు చూశాము. ఒక్క బస్సు రాలేదు. ఆటోలు కూడా లేవు. ముక్కు మొహం తెలియని వాళ్ళని లిఫ్ట్ అడగకూడదని హితబోధ చేస్తున్నా వినలేదు. మా చిన్నమ్మాయి ఎవరి మాట వినదు, కొంచెం దూకుడు. కారు ఆపి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాం అన్నాడు పెద్దాయన. ఇబ్బంది ఏమీ లేదు, నేను బాపట్ల దాకా వెళ్తున్నాను, కంఫర్టబుల్గాను అన్నాడు సుందరం. ఈ ముగ్గురు నా కూతుళ్ళు. పెద్దమ్మాయి పేరు సావిత్రి. పేరుకు తగ్గట్టే ఓర్పు కలది. ఇంటర్ దాకా చదివింది. ఇంట్లో వంట వరపు అన్ని పనులు పెద్దదే చేస్తుంది చెప్పాడాయన. మిర్రర్లో కనిపిస్తున్న సావిత్రి విశాలమైన కళ్ళు, చురుకైన చూపులు, నిండుగా కనిపిస్తున్న మొహం సుందరం మనసులో నాటుకుపోయాయి. పదే పదే కొంచెం వెనక్కు తిరిగి ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉండిపోయాడు. మిగిలిన 2 అమ్మాయిలు ఏం చేస్తూ ఉంటారు? చదువుకుంటున్నారా? మా అక్క రుచిగా రకరకాల వంటలు చేసి పెడుతూ ఉంటే ఆవురావురమంటూ తింటూ ఉంటాం అంది చిన్నపిల్ల. నోరు మూసుకో, ఏమిటా మాటలు? చెల్లెల్ని మందలిస్తూ అంది సావిత్రి. వాళ్ళిద్దరి పేర్లు గీత, సంగీత. గీత బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో పీజీ చేసింది. ఆ చివర కూర్చున్న సంగీత ఇక్కుశాట్లో ఉద్యోగం. ఆడపిల్లల చదువుల గురించి చెప్పుకుపోయాడు నారాయణ. అదిరిపోయాడు సుందరం. పల్లెటూరు అమ్మాయిల్లా కనిపిస్తున్న ఆ 2 ఆడపిల్లలు అంత పెద్ద చదువులు చదివారా? గ్రేట్, కష్టపడి చదివి పైకొచ్చారు అన్నాడు సుందరం. ఇదంతా మా అక్కయ్య చేతి చలవ. తను చదువు ఆపేసి మా ఇద్దరిని ప్రోత్సహించి దగ్గరుండి చదివించింది అంది గీత. మా నాన్న ఆడపిల్లలను ఆస్తులమ్మి చదివించాడు. ఆయన చదివింది స్కూల్ ఫైనల్ వరకే. చదువుకునే ఆడపిల్లలంటే అపేక్ష. అక్షరాలే ఆయనకు దైవం. ఎక్కడన్నా పుస్తకం కింద పడి ఉంటే కళ్ళకద్దుకుని టేబుల్ మీదో పుస్తకాల రేఖలోనో సర్దుతాడు. తండ్రిని పొగిడింది సావిత్రి. ఒకరంటే మరొకరికి ఆపేక్ష అని సుందరానికి అర్థమైంది. తండ్రికి బ్యాగ్లో నుండి స్నాక్స్ తీసి ఇవ్వటం గమనించాడు. మా నాన్నకి షుగర్ ఉందండి, నీరసం రాకుండా ఏదో ఒకటి తినటానికి ఇవ్వాలి, మీరు తీసుకోండి అంటూ బిస్కెట్ ప్యాకెట్ నుండి 2 బిస్కెట్స్ సుందరానికి ఇచ్చింది. లోకంలో అందరూ ఆడపిల్లలొద్దు, మగపిల్లలు కావాలని ఆరాటపడతారు. కానీ ఆడపిల్లలే తల్లిదండ్రులని కంటికి రెప్పలా చూసుకుంటారు. అనురాగం ఆప్యాయతలు కురిపించేది కూతుళ్ళే. ఈ 3 ఆడపిల్లలే నాకు అండాదండ. మా ఆవిడ వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే కాలం చేసింది. మా పెద్దమ్మాయే ఇంటి పెద్దగా ఉండి సంసారాన్ని ఒడ్డుకు చేరుస్తూ ఉంది. కూతుళ్ళ వైపు పొంగిపోతూ చూస్తూ అన్నాడు నారాయణ. బాపట్ల ఊళ్ళోకి కారు చేరుకోగానే సెంటర్లో ఆపండి, దిగిపోతాం అంది సావిత్రి. అదేంటక్క, మన ఇంటికి తీసుకువెళ్దాం సార్ని, కాఫీ తాగి వెళ్తారు అంది సంగీత. రండి బాబు మా ఇంటి దాకా. మా అమ్మాయికి తట్టింది కానీ నాకు తట్టలేదు. మా ఇల్లు చూద్దురు కానీ ఓ గంట రెస్ట్ తీసుకుని వెళ్ళొచ్చు అన్నాడు నారాయణ. వాళ్ళ ఇంటి ముందు కారు ఆపాడు. విశాలమైన ఆవరణలో ఉంది. మండువా లోగిలి ఇల్లు. లోపలికి తీసుకువెళ్ళాడు నారాయణ. మా తాత కట్టించాడు ఈ మండువా లోగిలిల్లు చెప్పాడు. ఇల్లంతా 4 మూలలా తిరిగి ఆ ఇంటి కట్టుబడిని పరిశీలించాడు సుందరం.
నేను చెన్నైలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టిస్తూ ఉంటాను. ఈ తరహా ఇల్లు చూడటం ఇదే మొదటిసారి అన్నాడు సుందరం. వెనకటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కుటుంబ సభ్యులంతా ఉండటానికి అనువుగా మండువా లోగలి ఇల్లు కట్టించేవాళ్ళు. ఊళ్ళో చదువుకున్న పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారు. విదేశాలకు వెళ్ళటం ఇష్టం లేని వాళ్ళు అమెరికాకు ఏమాత్రం తీసుకొని బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఊళ్ళో పెద్దవాళ్ళు చనిపోయాక పాత ఇళ్ళు పగలగొట్టి కలప అమ్ముకుంటున్నారు. ఇంటి పైకప్పు ఎంత ఎత్తులో ఉందో చూడండి. దూలాలు ఒకదాని మీద మరొకటి నిలబెట్టి ఇంటి కప్పు పైకి లేపారు, గాలి వెలుతురు బాగా రావటానికి అన్నాడు నారాయణ మండువా లూగిలి ఇంటి గురించి చెప్తూ. సావిత్రి కాఫీ కప్పులు తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. గంటలో భోజనం రెడీ చేస్తాను, భోజనం చేసి వెళ్ళాలి మీరు అంది సావిత్రి. ముచ్చటైన మీ ఇల్లు చూసి ఇక్కడే ఉండిపోవాలని నేను అనుకుంటూ ఉంటే భోజనం చేశాక వెళ్ళాలని అంటారేమిటి అన్నాడు సుందరం. అందరూ గలగల నవ్వేశారు. మా పెద్దమ్మాయికి మంచి సంబంధం మీకు తెలిసిన వారిలో ఉంటే చెప్పండి. అణుకువైన అమ్మాయి, ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. గట్టిగా అరిచి ఎవరినన్నా కోప్పట్టం కూడా నేను ఎప్పుడూ చూడలేదు అన్నాడు నారాయణ. మీ అమ్మాయి నాకు నచ్చింది. వేరే సంబంధాలు చూడకండి. పెద్ద ఇంజనీరింగ్ కంపెనీ ఉంది చెన్నైలో. మాది సంపెంగపల్లి, కృష్ణానది ఒడ్డున ఉంది. నా ఫోన్ నెంబరు, ఆఫీస్ వివరాలు విజిటింగ్ కార్డులో ఉన్నాయి. మా అమ్మ ఊరి పెద్దలను తీసుకొస్తాను. నెల రోజుల్లో పెళ్లి జరిగిపోవాలి. పెళ్లి ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటాను. నారాయణ మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా గబగబా చెప్పేశాడు సుందరం. వంట చేస్తున్న సావిత్రి దగ్గరకు వెళ్ళి, నువ్వు నాకు బాగా నచ్చావు అనేశాడు. సిగ్గుతో మెలికలు తిరిగిపోయింది సావిత్రి. బావగారు చాలా ఫాస్ట్. అప్పుడే వంటగదిలో అక్కపక్కన నిలబడి గుసగుసలు మొదలుపెట్టారు అంది గీత. బావను నేను లిఫ్ట్ అడిగితే పెద్దక్కకు లిఫ్ట్ ఇస్తున్నాడు అంది సంగీత. నెల రోజులు తిరక్కముందే సుందరంతో సావిత్రి పెళ్లి వైభవంగా జరిగిపోయింది. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.